సంగారెడ్డి జిల్లా జిన్నారంలో సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా భాజపా జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మంత్రికుంటలో బతుకమ్మ ఘాటు ప్రారంభించారు. స్థానిక పోచమ్మ పంచముఖ హనుమాన్ ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన వస్తోందన్నారు. భాజపా నాయకులు కార్మికులు పారిశ్రామిక వాడల్లో కార్మిక కుటుంబాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు వర్తించేలా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, నాయకులు నరసింగరావు, రాజిరెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పొద్దు నుంచి అనిపోతున్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై మాతా, జై జై మాతా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రగన్న నాయకత్వం, రగన్న నాయకత్వం, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రగన్న నాయకత్వం, రగన్న నాయకత్వం, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మొత్తం కాపాడాలి కార్యకర్తలు డిసప్పాయింట్ కావద్దని ఇంత లేట్ అయినా కానీ రెండు ప్రోగ్రామ్ పెట్టాలి మళ్ళీ అందరు మీతో. జై భవానీ వీర శివాజీ, జై భవానీ వీర శివాజీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు సేవాపక్ష కార్యక్రమంలో పేద ప్రజలకు సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో దేశవ్యాప్తంగా జరుపుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు జిన్నారం మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు జగన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసినటువంటి మిత్రుడు రామన్న సింగ్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ మండలంలో జిన్నారంలో మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా మంత్రికుంట గ్రామం లోపల బతుకమ్మ ఆడుతున్నటువంటి మహిళలకు ఉపయోగపడతాయని తన సొంత నిధులతో నిర్మించినటువంటి బతుకమ్మ చెరువు కట్టపైన నిర్మించినటువంటి బతుకమ్మ మెట్ల ఓపెనింగ్తో పాటు ఈరోజు పంచముఖి హనుమాన్ దేవస్థానంలో మరియు అమ్మవారి దేవస్థానంలో నరేంద్ర మోడీ గారు నిండు 100 ఏళ్లు వర్ధిల్లాలని, రామన్న సింగ్ లాంటి యువకులు కొంత కష్టంతో పైకి వస్తున్నటువంటి యువకులు తాము సంపాదించిన 100 రూపాయల్లో 10 రూపాయలైనా ఊరు ఖర్చు పెట్టాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో పనిచేస్తూ పేద ప్రజల పట్ల తన సానుభూతిని వ్యక్తం చేసినటువంటి మిత్రుడు రామన్న సింగ్ భవిష్యత్తులో శ్రీమంతుడిగా ఎదగాలని, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నారు.